ప్రియమైన వారులారా, మరణం అనేది ప్రపంచంలో అందరినీ సమానంగా ప్రేమించేదంటూ ఒకటి ఉందంటే మరణం ఒకటే ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు రాక మునుపు పుట్టినవాడు చనిపోయిన తర్వాత మళ్ళీ కుక్కై పుడతాడు, గాడిద పుడతాడు, ఏదేదో పంది పుడతాడు, రకరకాల ఉపదేశాలు చక్కర్లు పడుతూ ఉండగా ఈ లోకానికి ప్రభు యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఆయన మరణించి సమాధిలో పెట్టబడి మూడో దినమున తిరిగి లేచి మరణపు ముళ్ళును విరిచే ఒకే ఒక నామం, అది నజరేయుడైన యేసు నామం. హల్లెలూయా, హల్లెలూయా. మరణ కాష్టములో ఉన్న వారిని, మరణ భయముతో జీవిస్తున్న వారిని దేవుడు మొత్తమును సృష్టించిన ఆదాము అవ్వలు ఆజ్ఞ అతిక్రమించి పాపాన్ని కొని తెచ్చుకొని, పాపాల్లో వచ్చి జీవితం మరణాన్ని కొని తెచ్చుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరణములోనే మనిషి జీవిస్తున్నాడు, మరణిస్తూనే ఉన్నాడు. దీనికి ముగింపు లేదా అని చాలా మంది దీన్ని జయించాలని కొంతమంది హిమాలయాల్లోకి వెళ్తున్నారు, బంగాళాఖాతం తీసుకొని ఎక్కడెక్కడికో వెళ్తున్నారు దాన్ని జయించాలని. కానీ దీనికి ఒకటే సొల్యూషన్, అది ఏంటంటే ఈ లోకానికి పాపం లేనివాడు, పాపం చేయనివాడు, నాలో పాపం ఉన్నదా అని సవాల్ చేసిన వాడు ఈ లోకానికి వచ్చి పాపంతో ఉన్నవాడు అందరూ మరణంతోనే సమానం. అదే రోమపత్రిక చెప్తా ఉంది. మరణకరమైన పాప శరీర సంబంధమైన మనసే మరణం అన్నాడు. శరీర సంబంధమైన మనసే మరణము అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శరీర సంబంధమైన మనస్సు ఉన్న ప్రతి ఒక్కరు మరణంలోనే ఉంటారు. అందుకని ప్రభు యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఆయన ప్రతి ఒక్కరికి నిత్య జీవాన్ని ఇయ్యడానికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరణించడు అని చెప్పాడు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరణించడు అని సర్వలోకానికి చాటిన వాడు నజరేయుడైన యేసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ధనవంతుడొకడు ఉదారంగ వస్త్రం ధరించుకొని వాడు ఎంతో వైభవంగా బ్రతుకుతున్నాడు. వాడు టేబుల్ మీద తింటుంటే వాడు తిన్నది రోడ్డు మీద పడతా ఉంది. వాడు ఎట తింటున్నాడు చూడండి. అక్కడ లాజరున్నాడు ఇంటి ముందు, వాడు తిని కింద పడిన ఏరుకొని తింటున్నాడు, కురుపులతో ఉన్నాడు. వాడి ఇంటి నిండా కుక్కలే.